ఒకప్పుడు మీరు నా మీద ఎంతో అభిమానం చూపించేవారు, ప్రేమ కురిపించేవారు. కోడలి పిల్ల అంటూ ప్రసన్నతో నన్ను సమానంగా చూసుకునేవారు. అలా నన్ను కన్న తల్లిలా చూసుకున్న మీరు నేను తల్లి కాబోతున్నాను అన్న విషయం తెలిసాక నన్ను శత్రువులా చూడడం మొదలు పెట్టారు. ఎన్నోసార్లు నా బాధను మీకు చెప్పుకోవాలి అని, మీ ప్రేమని మళ్ళీ పొందాలని ప్రయత్నించాను. కానీ కనీసం మీరు నా మాటని కూడా వినడానికి ఇష్టపడలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదత్తయ్య. ఇప్పుడు కావాలని నా జీవితాన్ని పాడు చేసి మీకు నాకు ఉన్న బంధాన్ని తెంచేశాడు. కావచ్చు, నీ తప్పు లేనంత మాత్రాన గర్భవతిని నిన్ను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకోలేనుగా. ఎవరు ఇలాంటి దానిని తల మీద పెట్టుకుని తిరగరు. నేను మీ ఇంటికి వస్తానంటుంది శాశ్వతంగా కోడలి స్థానాన్ని ఆక్రమించడానికి కాదత్తయ్యా, ఒక్క నెల రోజులుండి వెళ్ళిపోవడానికి. ఏంటి నువ్వు చెప్పేది? అవునత్తయ్య, మా అక్కని కాపురానికి తీసుకువెళ్ళాలంటే నేను అశ్విన్తో పాటు కాపురానికి వెళ్ళాలి అని, తన ఇంట్లోనే ఉండాలి అని మా బావగారి అమ్మ నాన్నలు షరతు పెట్టారు. అందుకే ఒక్క నెల రోజులు నేను మీ ఇంట్లో ఉంటే మా అక్క వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. నెల రోజుల్లో అక్క అక్కడ మంచి పేరు స్థానం సంపాదించుకుంటుంది. ఒక్కసారి తన జీవితం స్థిరపడిపోతే ఆ తర్వాత నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఈ కాపు, నీ మాటలు నేను నమ్మను. నేను చెప్పేది నిజమత్తయ్యా, నన్ను నమ్మండి. మీ ఇంటి నుంచే కాదు, అశ్విన్ జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను. సరే, ఈ నెల రోజుల తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అనుకుందాం. మరి నువ్వు వెళ్ళిపోయిన విషయం మీ అక్కకి తెలిసి మళ్ళీ నా చెల్లి జీవితం బాగుపడేంత వరకు రాను అని వాళ్ళ ఇంటి నుంచి తను వచ్చేస్తే, ఆ సాకుతో నువ్వు మళ్ళీ మా ఇంట్లోకి చేరితే? అలా ఏమీ జరగదత్తయ్యా. ఈ నెల రోజులు అక్క బావగారు కలిసి ఉంటే వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది. అప్పుడు మా అక్క తన భర్తని వదిలి రానుగాక రాదు. అందుకే ఇప్పుడు నా కోసం కాకపోయినా మా అక్క కోసమైనా ఆలోచించి నన్ను మీ ఇంట్లోకి రానివ్వండి అత్తయ్య. నా వలన మా అక్క జీవితం బలైపోవడం న్యాయమా మీరు చెప్పండి. అందుకే ఒక్క నెల రోజులు మీ ఇంట్లో ఉండటానికి నన్ను రానివ్వండి. రా, ఎవరు రావద్దన్నారు? కాకపోతే ఒక షరతు. ఏంటి? ఈ నెల రోజుల తర్వాత నువ్వు ఇంట్లో నుంచే కాదు, శాశ్వతంగా అశ్విన్ జీవితం నుంచే వెళ్ళిపోతానన్నావే, నువ్వు ఆ మాట నిలబెట్టుకోవాలి. అందుకు ఒప్పుకుంటేనే నువ్వు మా ఇంటికి వస్తావు. ఏంటి? మీరు అడగకముందే నేను మీకు మాటిచ్చాను. ఆ మాట మీద నిలబడతాను. శాశ్వతంగా అశ్విన్ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. అవును, నీ మాట ఎలా నమ్మాలి? ఏం చేస్తే నమ్ముతారు? సరే, ఒట్టే. ఈ 30 రోజులు గడిచాక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి, అలాగే అశ్విన్ జీవితంలో నుంచి.
మరి ఒప్పందం గురించి?